హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే అందరికీ. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ, ఆ తర్వాతే చార్మినార్, తర్వాత గోల్కొండ, ఇలా చాలా ప్లేసెస్ గుర్తొస్తాయి. కానీ ఎవరైనా సరే హైదరాబాద్ వచ్చారంటే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళరు. ఓకేనా? సో ఇవాళ నేను మా పిల్లల కోసం మా స్టైల్లో అంటే చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. సో అది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, చాలా సింపుల్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అండి, ఇవాళ బిర్యానీకి తయారీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. ఇవన్నీ చాలా ఈజీగా మన ఇంట్లో దొరికేటివి. ఓకేనా? ఇందులో నేను కొత్తగా ఏమి వాడను, మీరు డైలీ వాడేటివి ఉంటాయి. కాకపోతే షాజీరా ఒకటి, అందరూ వాడతారో వాడరో తెలియదు, షాజీరా ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా అన్నీ ఇంట్లో వాడేటివే. ముందుగా ఇక్కడ చూసారా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడబోతున్నాం ఇప్పుడు. నేను అయితే ఇవన్నీ దాదాపుగా 90% మా ఇంట్లోవే. ఓకేనా? మేము ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నవి ఈ మసాలాలన్నీ. ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే, ఇది మా ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి మసాలా. సో ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మేము చికెన్లో వాడతాను, అట్ ద సేమ్ టైం రైస్లో కూడా వాడతాను ఇది ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్. ఈ ధనియా పౌడర్ ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువే ఉంటుంది. ఓకేనా? ఇదేంటమ్మాయి? చికెన్ మసాలా. చికెన్ మసాలా కాదు, బిర్యానీ మసాలా. అందుకే అప్పుడప్పుడు వంట చేయండి. ఓకేనా? ఇది బిర్యానీ మసాలా. సో ఈ మసాలా నేను యాక్చువల్లీ ఇది ఒక్కటే కొన్నాను బయట నుంచి, ఎందుకంటే ఈ బిర్యానీ మసాలా మనకి ఇన్స్టెంట్గా దొరుకుతుంది బయట. సో ఇది మీరు బయట నుంచి కొనుక్కోవచ్చు. ఇవి 2 5 రూపీస్ ప్యాకెట్స్ కొని పెట్టాను అంతే. ఇది వచ్చేసి గరం మసాలా, ఆ తర్వాత జీరా పౌడర్. ఓకేనా? సో దీంతో పాటుగా మనకి కొంచెం ఘాటు ఉండాలి కదా, అందుకే 2 పచ్చిమిర్చి అలా కోసి పెట్టాము. ఇది షాజీరా. షాజీరా ఉందా? షాజీరా, బిర్యానీ ఆకు. ఇక్కడ ఇంకేమున్నాయి, ఇందులో ఏమేమి పెట్టానంటే, ఇది దాల్చిన చెక్క. అంత ఎక్కువ వేయను మసాలా, ఎందుకంటే మా పిల్లలు తినరు, బేసిక్గా ఘాటు ఎక్కువ ఉంటే తినరు. సో ఇది దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు. మీ ఇష్టం, మిరియాలు వేస్తే ఏం లేకుండా. ఇవి కూడా చాలా తక్కువ వేస్తాను, నేను వేసేటప్పుడు చెప్తాను ఎన్ని వేస్తున్నాను అనేది. ఆ తర్వాత ఇది ఒక 1/2 లీటర్ పెరుగు. సో కిలో చికెన్లోకి 1/2 లీటర్ పెరుగు తీసుకొచ్చాను. దీంతో పాటు ఇది పుదీనా. సో 2 కట్టలు పుదీనా వేస్తే ఇది ఇంతే అయింది. నెక్స్ట్ ఇది కొత్తిమీర, ఇది ఒక బౌలు. ఇంకా బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా, మీ ఫ్లేవర్ కోసము చాప్డ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ మేము 4 ఆనియన్స్ కట్ చేసి ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పెట్టామన్నమాట. సో ఈ ఆనియన్స్ మేము చికెన్లో వాడతాము, అట్ ద సేమ్ టైము బిర్యానీ మీద, రైస్ మీద కూడా ఇవే వాడతాం అన్నమాట. సో మీరు ఎక్కువ ఆనియన్స్ వేస్తే మసాలా అంత మంచిగా ఉంటుంది, బిర్యానీ ఫ్లేవర్ కూడా అంత బాగుంటుంది. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకేనా, ఇది నిమ్మరసం. సో నిమ్మరసం చికెన్లో కోసమని ఒక నిమ్మకాయ కోసి ఇలా నిమ్మరసం తీసి పెట్టాను. దీనికోసము 1 కిలో చికెన్ తీసుకొచ్చి పెట్టాను నేను. ఈ చికెన్ జస్ట్ కడిగి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. యాక్చువల్లీ ఇది ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను కాబట్టి బిర్యానీ, నేనేమి ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళల్లో పెట్టి ఒక 4 గంటలు 5 గంటలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, అది ఇది చెప్తారు కదా. నేను అవేమీ ఫాలో అవ్వను. నేను ఇన్స్టెంట్గా చికెన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుంటాము. ఓకేనా? ముందు బిర్యానీ కోసం ఈ రైస్ మేము యాక్చువల్లీ లలిత బ్రాండ్ రైస్ వాడతాము. నేను 4 కప్పులు, ఇప్పుడు మనకి కుక్కర్ ఉంటుంది కదా, ఇది ఎలక్ట్రిక్ కుక్కర్. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఒక చిన్న కప్పు వస్తుంది కదా, ఆ కప్పుతోటి 4 కప్పులు వేసుకొని పెట్టుకున్నాను అనమాట. కిలో చికెను, 4 కప్పులు రైసు. ఈ రైస్ ఆల్రెడీ మేము ఇదిగో ఈ కప్పుతోటి 4 కప్పులు ఇందులో రైస్ వేసాము. ఈ రైస్ ఆల్రెడీ నానబెట్టాము. సో ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను. బేసిక్గా ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను.
ఈ పార్ట్ మేము బిర్యానీ చేసుకోవడం కోసమే కొన్నాము. యాక్చువల్లీ ఇది 5 kgs వరకు ఉడికించవచ్చు. ఇందులో 2.5 కిలో చికెన్, 2.5 కిలో రైస్, అంటే 5 kgs వరకు ఇందులో ఉడుకుతుంది. మా పిల్లల కోసం యాక్చువల్లీ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు బిర్యానీ కావాలనేసి. అందులో నేను చేసిన బిర్యానీ అంటే మా వాళ్ళకి బాగా ఇష్టం. సో అందుకే ఇది కొన్నాను అనమాట. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము, ఓకేనా? ఫస్ట్ నేను చికెన్ వేసేస్తున్నాను. ఇందులో నేను కిలో చికెన్ తీసుకున్నాను. ఈ కిలో చికెన్లో ఫస్ట్ మసాలాలన్నీ వేసేస్తాను, ఓకేనా? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇందులో హాఫే వేస్తున్నాను, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఇదే రైస్లో వాడతాను. ఇది వచ్చేసి మన ధనియాల పౌడరు, ఇది గరం మసాలా, ఇది జీరా పౌడరు, ఇందులో చికెన్ బిర్యానీ మసాలా నేను బయట నుంచి తీసుకొచ్చాను. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను, పసుపు. ఇందాక కారం చూపించడం మర్చిపోయాను కదా. ఈ కారం యాక్చువల్లీ మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. మీకు ఎక్కువ ఘాటు కావాలా తక్కువ కావాలా అది చూసి మరీ వేసుకోండి. నేనైతే 1 స్పూను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కిలో చికెన్ కదా, చిన్న స్పూన్ కాబట్టి 2 వేసాను. ఇంకొంచెం వేస్తాను, కొంచెం ఘాటు ఉంటుంది. ఉప్పు, ఎవరైనా ఉప్పు రుచికి సరిపడా అంటారు కదా, చిన్న స్పూన్ కాబట్టి నేను 1, 2 వేస్తున్నాను. ఇది కిలో చికెన్. సో ఇవన్నీ ఫస్ట్ ఒకసారి కలుపుకుందాము. ఈ చికెన్ని బాగా మసాజ్ చేయాలి, ఓకేనా? మీరు అలాగే వేసి వదిలేయకండి, ప్రతి ముక్కకి ఈ మసాలా పట్టేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఈ పచ్చిమిర్చి, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిల్లో కొంచెం ఉంచుకుంటాను రైస్లోకి. ఇవి కూడా వేసి కలిపేద్దాం. షాజీరా ఉంది కదా, సో ఇందులో హాఫ్ వేసేసుకుందాము, మిగతా హాఫ్ రైస్లోకి. ఒక బిర్యానీ, ఇందులో చిన్నది దాల్చిన చెక్క ముక్క, ఒక 3 యాలుకలు, ఒక 4 లవంగాలు, ఎక్కువ వేయట్లేదు మీరు గమనించాలి. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాను, తర్వాత కొత్తిమీర. ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ ఇందులో కలిపేస్తాం. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం ఇందులో వేసేస్తున్నా. ఇలా బాగా చికెన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. అందరూ ఆయిల్ ఆయిల్ అంటారు కదా, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది. నెయ్యి వేస్తాను కంపల్సరీగా. నెయ్యి వేస్తేనే ఆ బిర్యానీలో ఆ టేస్ట్. ఏం పర్వాలేదు, మొత్తం వేసి మసాజ్ చేసేద్దాము. మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసము, ఇది మనం ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇందులో ఇంకా ఫైనల్గా మనం ఏదైతే కర్డ్ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నామో ఆ కర్డ్ వేసేసుకుందాం. ఈ కర్డ్ నేను 1/2 లీటర్ తెచ్చాను, కానీ మొత్తం కర్డ్ వాడను, కొంచెం కర్డ్ మిగిలించుకుంటాను. ఫైనల్గా నేనైతే చికెన్ మ్యారినేట్ చేసేసాను. మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా సర్దుకోండి, మొత్తం బౌల్ మొత్తానికి ఇలా కింద టచ్ అయ్యేలాగా సర్దుడు. చికెన్ బాగా ఉడుకుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం రైస్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు మన నీళ్లు కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేనేం కలుపుతానో చూడు. మిగిలించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేస్తున్నా ఈ వాటర్లో. బిర్యానీ ఆకు, షాజీరా, 1 ఇంచు దాల్చిన, యాలుకలు. ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే మండుతుంది. యాలుకలు, లవంగాలు, ఉప్పు వేయండి. ఉప్పు వేసుకోండి, లేదంటే టేస్ట్లో చాలా తేడా వచ్చేస్తుంది. నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా ఇందులో, ఎందుకు అంటే నాకు రైస్ కొంచెం కలర్ కావాలి అనేసి వేస్తాను. నేను ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయను, రైస్ సాఫ్ట్గా ఉండడం కోసం. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో మనం రైస్ వేసేసుకుందాం.
ఈ రైస్ 70% కుక్ అయ్యేలా చూసుకోండి. 70% కుక్ అయిన తర్వాత అప్పుడు తీసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద పలుచటి పొరలా వేసుకుందాము. మన రైస్ రెడీ. మేము బాస్మతి రైస్ వాడలేదు, ఇది లలిత బ్రాండ్ రైస్ ఇంట్లో వాడతాము. సేమ్ రైసే యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకా బిర్యానీ అథెంటిక్గా చూసుకోవాలనుకుంటే బాస్మతి రైస్ వాడండి. సో ఇది మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కదా. యాక్చువల్లీ మనం బియ్యం ఉడికించిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటరు, కావాలంటే ఈ చికెన్లో కొంచెం హాట్ వాటర్ అది వేసేసుకోండి. ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా మనకు మంచిగా. ఈ హాట్ వాటర్ కొంచెం వేసేస్తున్నాను నేను, ఒక 2 స్పూన్లు. సో ఇప్పుడు రైస్ని మనం వేసుకుందాం. ఇందులో లేయర్స్ కింద వేసేస్తున్నాను. రైస్ అంతా ఇలాగ ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీని మీద మనం ఆనియన్స్ మిగిలిచాం, అయితే ఆనియన్స్ ఉన్నాయో అవి ఇందులో ఒక లేయర్ కింద వేసేద్దాం. తర్వాత కొత్తిమీర, కొంచెం నెయ్యి కూడా వేస్తాను. దీని మీద నేను అల్యూమినియం వ్రాపర్ పెడతాను అన్నమాట. ఇంకో లేయర్ మొత్తం కవర్ చేయడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు ఈ బిర్యానీ హండీని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది కొంచెం తీసేస్తాను, మళ్ళీ మంట అంటుకుంటుందేమోనని. పెట్టిన తర్వాత దీని మీద బరువు కూడా పెట్టుకోండి. ఈ బరువు పెట్టడం వల్ల ఏమవుద్దంటే ఆవిరి అసలు బయటికి వెళ్ళదన్నమాట. సో ఈ బిర్యానీని మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, అంటే 30 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. ఆ తర్వాత ఆత్రంగా ఓపెన్ చేయకండి, ఇంకో 20 మినిట్స్ అలా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అనమాట, బిర్యానీ దమ్ అవుతుంది. నేను యాక్చువల్లీ బౌల్ తిరగేసి పెట్టాను దీని మీద, దాని మీద ఒక రాయి కూడా పెడతాను అనమాట. నేను దీని మీద ఒక బౌల్ తిరగేసి పెట్టాను, దాని మీద ఒక రాయి పెట్టాను అనమాట బరువు కోసం. ఇది ఇలాగే ఒక 30 మినిట్స్ కుక్ అవుతుంది. ఆ తర్వాత 20 మినిట్స్ దమ్ అయిన తర్వాత మీకు బిర్యానీ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి బిర్యానీ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు చూద్దామా ఎలా ఉడికిందో. చూద్దామా రిజ్వాన్? చూద్దాం. రిద్దు చూద్దాం. లెట్స్ గో అన్న వీడియో. బిర్యానీ చూసే ముందు ఒక లైక్, ఓకేనా? చెప్పు, అడుగు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తీద్దాము ఎలా ఉందో. రేష్మ అయితే వావ్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఇది మా హైదరాబాదీ దమ్ బిర్యానీ. బాబా మిలా. వావ్, అందరికి కలిసి ఇంటా. ఇంట హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఒక ప్లేట్ ఇవ్వా. హైదరాబాద్లో బాస్మతి రైస్ కాదు, ఓకేనా? పీస్ ఉడికిందా లేదా చూడండి. పీసెస్ అయితే బాగా ఉడికాయి, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది పీస్ అలా అనగానే. సూపర్ టేస్టీ దమ్ బిర్యానీ. ఓకే, రెండు టేస్ట్ చెప్పండి కొంచెం. గట్టిగా చెప్పాలి. ఎలా ఉంది? ఎలా ఉంది రిదాన్? సూపర్ సూపర్గా ఉంది. బాగుందా? నచ్చిందా? నచ్చింది. మా హైదరాబాద్ స్టైల్లో మేము ఇంట్లో చేసుకునే దమ్ బిర్యానీ. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్.